For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీకు తెలుసా, డార్లింగ్ ప్రభాస్ మీద కేసు వేస్తే అతడు జీవితం అంతా కూడా జైల్లోనే ఉండాలంట. ఏంట్రా, మా డార్లింగ్ మీద ఇలాంటి డేరింగ్ కమెంట్స్ చేస్తావా అంటూ మా మీద విరుచుకు పడతారేమో. ముందైతే మ్యాటర్ వినండి. ఆ డార్లింగ్ అనే వర్డే ఇప్పుడు ఈ స్టేట్మెంట్కు మెయిన్ రీజన్. మ్యాటర్లోకి వెళ్తే, హీరోయిన్ నభా నటేష్ మొన్న ఎక్స్ యాప్లో ఒక వీడియో పెట్టింది. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ అని క్యాప్షన్ పెట్టి మన ప్రభాస్ అందరినీ డార్లింగ్ డార్లింగ్ అనే పిలిచే వాయిస్తో ఉందన్నమాట ఆ వీడియో. ఆ వీడియో చూసి నభా ఫ్యాన్స్ అందరూ బాగానే రియాక్ట్ అయ్యారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అప్పుడే మన యాక్టర్ ప్రియదర్శి ఆ వీడియోకి రియాక్ట్ అవుతూ వావ్ నైస్ డార్లింగ్, సూపర్ ఉన్నావ్ అంటూ ట్వీట్ వేసేసరికి నభా దానికి రిప్లై ఇస్తూ హలో మిస్టర్, కొంచెం మాటలు జాగ్రత్త అంటూ డార్లింగ్ అని పరిచయం లేని ఒక వ్యక్తిని పిలిస్తే, ఒక అమ్మాయిని పిలిస్తే అది ఐపీసీ 354A సెక్షన్ ప్రకారం సెక్షువల్ హెరాస్మెంట్లోకి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. అప్పుడు ప్రియదర్శి మళ్ళీ రెస్పాండ్ అయ్యి మనం ఏం పరిచయం లేని వాళ్ళం కాదు కదా, అయినా అమ్మాయిలు డార్లింగ్ అంటే తప్పు లేదు, కానీ అబ్బాయిలు అంటే మాత్రం ఐపీసీ సెక్షన్లా లైట్ తీసుకో డార్లింగ్ అన్నారు. అయితే ఈ ట్వీట్స్ను కొంతమంది నిజంగానే వీళ్ళిద్దరి మధ్య గొడవేమో అని భయపడి నభాకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే, మరికొందరు ఇదంతా ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంటే, ఏదో మూవీ ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారు అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియదర్శి అండ్ నభా నటేష్ కలిసి నెక్స్ట్ ఒక ఫిలిం చేయబోతున్నారనే విషయం ఆల్రెడీ తెలిసిందే. అయితే మేబీ ఇదే కాన్సెప్ట్ పై సినిమా చేయబోతున్నారేమో అనే డౌట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. ఇక మరికొందరు నెటిజన్స్ మాత్రం ఇదంతా పక్కన పెట్టి డార్లింగ్ అంటే కేసు వేస్తారా, జైల్లో పెడతారా, వామ్మో ఈ లెక్కన మా ప్రభాస్ అన్న జీవితం మొత్తం జైల్లోనే ఉండాలేమో కదా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ బాహుబలి ప్రభాస్ అందరినీ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారుగా, ఈ లెక్కన వాళ్ళందరూ కేసు వేస్తే లైఫ్ టైం ప్రిజన్మెంట్ ఏమో కదా. ఇది ఆ ఫన్నీ నెటిజన్స్ ఆలోచన. మొత్తానికి ఏ సినిమా ప్రమోషనో కానీ ప్రభాస్కు లైఫ్ టైం ప్రిజన్మెంట్ కన్ఫర్మ్ అనే కామెంట్స్ వరకు వెళ్ళింది ఈ తతంగం అంతా. వెరీ ఫన్నీ కదా.